హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూట్ చేసి కరెక్ట్గా 1 వీక్ అయితే అయిపోయింది. కాకపోతే అప్లోడ్ పెట్టడానికి అస్సలు టైం కుదరట్లేదు. మొన్న రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ అప్లోడ్ పెడదాం అనుకుంటే నాకు వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే దొరకలేదు. అంతకన్నా ముందైతే మీ అందరికీ నా నుండి ఒక చిన్న డౌట్ అనమాట. ఈ వీడియో క్వాలిటీ అలాగే వాయిస్ ఓవర్ ఎలా వస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా కొత్త మొబైల్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అనుకోని కాదు, అనుకోకుండా. ఎందుకు ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ లోపు చెప్పేస్తాను. సో దట్ అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నా ఫేస్ని నన్నైతే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఈ వీడియో నైట్ 12 o'clock అలా షూట్ చేసిందనమాట. ఇంకప్పుడు మేకప్ అవన్నీ వేసుకొని అయితే కూర్చోలేం కదా, నార్మల్ డేస్లోనే వెయ్యము. ఇంకా ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే ఆగస్ట్ 8th అయితే వచ్చింది కదా. సో నేనైతే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. అంటే మా మ్యారేజ్ అయి 3 years అవుతుంది. 3 years నుంచి అయితే 2 years చేసుకున్నా. ఎందుకు అంటే మధ్యలో ఒక ఇయర్ అయితే నేను ప్రెగ్నెన్సీతో ఉండే అనమాట. సో పంతుల్ని అడిగితే చెయ్యొద్దు అని అయితే చెప్పాడు. సో అందుకని చెప్పేసి 1 year అయితే చేయలేదు, 2 years అయితే చేసుకున్నాను. ఈ రూమ్లోకి వచ్చినాక అయితే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. కాకపోతే ఎప్పుడు చేసుకున్నా నార్మల్ వరలక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, అది పెట్టి అయితే వ్రతం చేసుకునేదాన్ని. సో ఈసారి నాకేమనిపించిందంటే ఇలా అమ్మవారి ఫేస్ తీసుకొని కొంచెం శారీ కట్టినట్టు అట్లా డెకరేట్ చేసుకొని చేసుకుందాము అని నేను మా హస్బెండ్ని అడిగాను. ఆలస్యం అండి, అస్సలు లేట్ చేయరనమాట ఇలాంటి వాటిలలో. మ్యాక్సిమం ఇవే అని కాదు, నేను ఏది అడిగినా మా ఆయన నో అయితే చెప్పరు. అది అవసరం ఉంటే ఖచ్చితంగా కొనిస్తారనమాట. ఇంకా సరే మరి నీ ఇష్టం, చేస్తే చేసుకో అంటే ఇంకా వాటికి కావాల్సినవన్నీ నేనైతే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నా. ఆల్రెడీ మీకు ఈ ఫేస్ గురించి కూడా నేను చెప్పాను, మీషోలో ఆర్డర్ పెట్టుకున్న, రేట్ ఇంత అని చెప్పేసి. ఎవరైనా ఆ షార్ట్ చూడకపోతే వీడియో కింద అయితే ఇస్తాను, చూసేయండి డిస్క్రిప్షన్లో. సో ఇంక ఇక్కడ అయితే ఫేస్ నార్మల్ది ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఇలా డెకోర్ చేసింది అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. నాకు అనిపించింది ఆ డెకోర్ కూడా అంత ఏమంటారు హార్డ్ ఏం కాదు, కావాలి అనుకుంటే మనము చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు ఇలాంటి పైన కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నైట్ టైం చూసుకొని అయినా సరే ఇంకా చేసుకుందామని చెప్పి నేను ఇలా సింపుల్గా ఉందైతే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా మా హస్బెండ్కి ఒక వర్క్ అప్పచెప్పానమాట. సో ఇంకా తను అది చేస్తున్నారు, నేను ఇచ్చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వరుసలో నేను పొడుగ్గా ఉండే పూసలు అయితే పెట్టాను, నాకు అవి నచ్చలేదు కుందన్స్. సో మళ్ళీ సగం పెట్టి తీసేసి మళ్ళీ చిన్నవే పెడుతున్నా అనమాట. ఇలా డెకోర్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు అయితే ఏమీ పట్టదు, జస్ట్ మా అంటే ఒక 100 రూపీస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ అనేది అయితే ఎక్కువగా ఉండాలి. మనం ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేస్తే అది అంత మంచిగా అయితే కుదురుతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే 2 nights అయితే చేశాను. 1 day చేసినాక 3 days గ్యాప్కి మళ్ళీ చేశాను అనమాట. ఎందుకు అంటే చిన్నబాబుతో నాకైతే కుదరలేదు. ఇంకోటి మా హస్బెండ్ హెల్ప్ చేశారు, తను ఇంకొక వర్క్ చేస్తున్నారు. నేను అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వాయిస్ ఓవర్ ఇస్తుంది ఆఫ్టర్నూన్స్ అనమాట. యాక్చువల్గా ఈ వీడియోకి నేను ముందే వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను, అంటే ఫ్రైడేనో థర్స్డేనో అప్లోడ్ పెడదామని చెప్పేసి. కానీ ఏమైందో తెలీదు, మధ్యలో చాలా ఫొటోస్ వీడియోస్ మిస్ అయిపోయాయి. ఇంకా అవన్నీ డిలీట్ అయినట్టు చూపిస్తుంది. ఇంకా మళ్ళీ దానికి కంటిన్యూషన్ వాయిస్ ఓవర్ ఇచ్చినా మనకు అంతగా ఏమి ఏర్పడదు. సో ఇంకా అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంక ఇక్కడైతే స్టోన్స్ లేస్ ఒకటి తీసుకున్నా, అదొక 2 meters తీసుకున్నా అనుకుంటా. అండ్ నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్వి చిన్న కుందన్స్ అయితే తీసుకున్నా, హాఫ్ వచ్చి వస్తాయి కదా ఆ కుందన్స్. సో అవి వచ్చేసి నాకు తులం 40 రూపీస్ చెప్పారు, నేను 20 తీసుకున్నా 2. అండ్ 3 meters లేస్. టోటల్ నాకు అక్కడ 120 ఎంతో అయ్యింది. ఇంకా గమ్ కూడా నేను కుందన్స్కి పెట్టే గమ్ అయితే ఏం తీసుకోలేదు, నార్మల్ ఫెవికాల్తోనే పెట్టేసా. ఎలా వస్తుందో అనుకున్నా పర్వాలేదు, బాగానే వచ్చింది. సో ముందు వరకు చూసిందంతా ఒక రోజు అనమాట. సో మధ్యలో కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి, ఎందుకంటే మొబైల్ కొత్తది అని చెప్పాను కదా. సో పాస్వర్డ్ తెలియలేదు, పాత మొబైల్లో గూగుల్ అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్. సో అలా అని చెప్పేసి కొంచెం ఫొటోస్ వీడియోస్ అటు ఇటు అయిపోయాయి. థ్యాంక్ గాడ్ అసలు ఛానల్ అన్న వచ్చింది. నేనైతే చాలా భయపడిపోయాను అనమాట, అనవసరంగా పాస్వర్డ్ మర్చిపోయా, ఇప్పుడు ఛానల్ వస్తుందో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా అని చెప్పేసి. నేను పెద్ద సక్సెస్ అయిపోయానని కాదు, కాకపోతే ఎంతో కొంత
గ్రోత్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుండి. సో మళ్ళీ ఇంత మాత్రం రావడానికైనా 1 ఇయర్ టైం పట్టింది నాకు. ఇట్లా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా. పాపం నా టెన్షన్ని మా ఆయన చూడలేక ఎన్నో కష్టాలు పడి స్టోర్కి వెళ్ళి అది ఇది నొక్కి చేసి నాకైతే మళ్ళీ మెయిల్ ఐడి అయితే తీసుకొచ్చారు. ఇంకా నా వీడియోస్ ఫొటోస్ అన్నీ వచ్చాయి మ్యాక్సిమం. కాకపోతే కొన్ని అయితే మిస్ అవుతున్నాయి, ఎందుకు ఏంటి అనేది తెలియదు నాకు. సో దానివల్ల నేను ఇన్ని డేస్ వీడియోస్ పెట్టలేకపోయినా. సో మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. నాకు తెలిసి ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. లేదు అంటే వీక్లీ అదే ట్వైస్ డే బై డే అయినా పెడతాను, కానీ ఖచ్చితంగా పెడతానన్నమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు తెలుసు, వీడియోస్ ఆపేస్తే రిస్క్ అని చెప్పి. కాకపోతే నాకున్న షెడ్యూల్కి అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను వినండి. మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్, ఇంకా మార్నింగే లెగడం అవుతుంది. ఇంక వంట అవన్నీ చేసి హస్బెండ్కి పంపించి, ఇంకా హస్బెండ్ ఉండకపోతే నేనే చూసుకోవాలి బాబుని. నేను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకునే లోపు 1 అయిపోతుంది. ఇంకా వాడిని పడుకోబెట్టి నేను అన్నం తిని గిన్నెలు అవి తోమేలోపు 2 అయిపోతుంది. ఇంకా తర్వాత బట్టలు తీయడం, మడత పెట్టడం అలా. ఇంట్లో ఎవరు లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పుడు కుదరట్లేదు, ఇంట్లో ఉంటున్నారు ఎవరో ఒకరు. సో అందుకని చెప్పేసి వీడియోస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. కాకపోతే ఇంకా కొన్ని డేస్లో మన డేస్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ముందెలా అయితే వీడియోస్ వచ్చాయో సేమ్ ఇప్పుడు అలానే వీడియోస్ అయితే వస్తాయి. యాక్చువల్గా నాకు ఇక్కడ ఎలా డెకోర్ చేయాలో అర్థం కాలే, మొత్తం ఒకటే అయిపోతుందేమో అని ఆలోచించా. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు కింద అక్కడ పార్ట్స్ కింద కనిపిస్తుంది కదా కిరీటం పైన, అక్కడ కూడా నాకు ఎలా డెకోర్ చేయాలో అర్థం కాలేదు. ఇదంతా అయ్యేలోపు ఆలోచిద్దామని ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసేస్తున్నా అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాతకి ఒక ఐడియా అనేది వస్తుంది కదా అని చెప్పి అయితే నేను లాస్ట్కి ఏమనుకున్నా అంటే ఒక చిన్న ఫ్లవర్లా పెట్టేసి ఆ స్టోన్స్ కుందన్స్ ఇంకా దాని చుట్టూ ఒక స్టోన్ లేస్ అయితే ఒక 2 వరుసలు పెట్టేద్దాం చాలు అని అయితే అనుకున్నా. ఇంకా అమ్మవారికి ముక్కు పుడక మ్యాండేటరీ కదా, ఇంకా రౌండ్కి కూడా పెడదామని మళ్ళీ రౌండ్కి కూడా పెట్టా. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ కుందన్స్ అంటించాలంటే నాకు ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ ఆ కలర్స్ కవర్ చేసుకోవాలి. సో ఇంకా ఫెవిక్రిల్లో నేను గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇదైతే ఫస్ట్ పెయింట్ అయితే చేసేస్తున్నా. యాక్చువల్గా ఇది వేరే పర్పస్ తీసుకున్నా, కాకపోతే ఇంకా దీనికి కూడా యూజ్ చేసేస్తున్నా అనమాట. చూస్తున్నారు కదా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఎట్లా విసిగిస్తుండో, కొంచెం బేస్ పెంచేస్తున్నా అనమాట. నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదు. కాకపోతే ఇంక ఇప్పుడు ఇవ్వకపోతే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేను. సో ఇంకా అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. సో ప్లీజ్ అండి కొంచెం ఇగ్నోర్ చేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇక్కడైతే మనకి కలర్ అనేది కొంచెం డ్రై అవుట్ అవ్వాలి. సో అప్పుడే మనం కుందన్స్ అయినా లేస్ అయినా అతికించగలుగుతాము. సో ఇంకా నేనైతే పెయింట్ వేసి ఇది పక్కన పెట్టి ఇంకొక వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే చేసేసుకున్నాను అనమాట. నేను ఆ వర్క్ చేసుకొని వచ్చేలోపు నాకు ఇదైతే డ్రై అవుట్ అయిపోతుంది. అండ్ మాటీలు ఇక్కడ రౌండ్గా ముక్కు పుల్ల అండ్ పైన ఈ 3 అయితే డెకోర్ చేసేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూడండి ఇవైతే చక్కగా డ్రై అవుట్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి వీడియో షూట్ చేయలేదు బాబు విసిగించడం వల్ల. సో మన అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం వీడియోస్ అండ్ ఇంకా నేను ఏం చేశాను అనే వీడియోస్ కూడా మీకు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటా. మేబీ ఇంకా లాస్ట్ రేపటి వీడియోలో అయితే వచ్చేస్తుంది. అండ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక కూడా వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. సో అవన్నీ వీడియోస్ మీ దాకా రావాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇదండి వీడియో. మా అమ్మవారు మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, గుడ్ నైట్ ఆల్. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే